అక్కినేని నాగచైతన్య అండ్ సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ లవ్ స్టోరీ తండేల్. ఈ సినిమా ఈ మార్చ్ 7 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మాస్కదాస్ విశ్వసేన్ హీరోగానే కాకుండా సరికొత్త గెటప్ లో అలరించిన లేటెస్ట్ మూవీ లైలా. ఈ సినిమా కూడా ఈ మార్చ్ 7 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. శర్వానంద్ లాస్ట్ మూవీ మనమే థియేటర్స్ లో నిరాశపరిచినప్పటికీ ఓటీటీలో ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి గుడ్ న్యూస్ వచ్చేసింది. హీరో శర్వానంద్ బర్త్డే సందర్భంగా ఈ మార్చ్ 7 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసేశారు. సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ ఇంపార్టెంట్ రోల్ లో చేసిన బాపు ఏ ఫాదర్ స్టోరీ అనే సినిమా కూడా ఈ మార్చ్ 7 నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. లేటెస్ట్ మలయాళం థ్రిల్లర్ మూవీ రేఖా చిత్రం తెలుగు వెర్షన్ కూడా ఈ మార్చ్ 7 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన లేటెస్ట్ తమిళ ఫిల్మ్ కుటుంబస్థాన్ తెలుగు వెర్షన్ కూడా ఈ మార్చ్ 7 నుంచి G5 లో స్ట్రీమింగ్ కాబోతుంది. మాంగళ్యం సినిమాతో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బండి సరోజ్ కుమార్ హీరో కమ్ డైరెక్టర్ గా చేసిన పరాక్రమం సినిమా ఈ మార్చ్ 13 నుంచి ఈటీవీ లో స్ట్రీమింగ్ కానుంది. అఖిల్ అక్కినేని హీరోగా చేసిన లాస్ట్ మూవీ ఏజెంట్ థియేటర్స్ లో